ఒక హాయ్ చెప్పవా? ఇటు చూసుకొని చెప్పరాదు, అటు చూసుకుంటే ఇటు హాయ్ చెప్తాను. ఎటు వెళ్ళి వచ్చారు బయటికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి మర్చిపోయింది. అంటే మబ్బు చేసింది అమ్మ, చినుకులు పడతా ఉన్నాయి లైట్ గా అని చెప్పేసి ఇక తొందరగా నోట్ బుక్స్ తీసుకొని వద్దామని చెప్పేసి. మాట్లాడరా, అది ఎప్పటికి నువ్వే మాట్లాడుతావు వీడియోలు, అప్పుడప్పుడు మేము మాట్లాడతాం కదా. ఆగుతాలి మమ్మీ వస్తుంది. ఎవరన్నారు? అంత పెద్ద మాట అన్నది ఎవరు? అందరూ అంటే బాగున్నట్టు అర్థం. అన్ని పునుగులే మరి. ఏం కావాలి? ఇంకా మిర్చి బజ్జీ ఉన్నాయి, గారె ఉన్నాయి ఆడ. అన్ని పునుగులే తింటారు కదా అని నేను పునుగులే తెచ్చిన. తీర తెచ్చినాక ఇట్లా అనేది చెప్తారు ఎందుకు మీరు? మేము అసలు ఎందుకు వెళ్ళినామంటే ఫ్రెండ్స్, పిల్లలకి చెవులయ్యును నోట్బుక్స్ కొరకే వాటి వరకు అయితే తీసుకొద్దామని పోయినాము. కానీ ఇక బాగా మబ్బు చేసింది, అందుకని అయితే ఇక 10 రూపీస్ బజార్కి అయితే పోవడైతే బంద్ చేసినాం అనమాట. ఇక మళ్ళీ రేపు నేనైతే చూస్తా. బుక్స్ వరకు అయితే తీసుకొని వచ్చినాం, మళ్ళీ ఎక్కడ తెలుస్తాయో వానొస్తాయి అనేసి అయితే తొందర వచ్చేసినాము. బాగున్నాయా పునుగులు? ఇగో చట్నీ ఇలానే వేసుకుంటాడు, ఇలానే ముంచుకొని తినేసి. అంటే ఎవరి ప్లేట్ వాళ్ళకా? బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే మొత్తం వీడియో అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఎంత అయినాయి, అమౌంట్ ఎంత అయింది, ఎవరికి ఎంత అయింది, నోట్ బుక్స్ కి ఎంత అయింది అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్ అయితే కంపల్సరీ చేస్తాం. మళ్ళీ షూలు కూడా తీసుకున్నాము. షూలు లాస్ట్ టైం పెద్దోడికి తీసుకున్నాము, అదే షూ అదే టైప్ లా రిచ్చమ్మకి తీసుకున్నాం అనుకుంటే దొరకలేదు అన్నమాట. రిచ్చమ్మకి ఈసారి దొరికినాయి షూ. సేమ్ ఇప్పుడు నీ అక్కయ్య ఒకే తీరే ఉంటాయి. మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడగానే నచ్చినాయి అనమాట. షాప్ కు పోగానే అంటే బయట తీసి పెట్టిరు, మస్తు నచ్చినాయి చెప్పులు. నేను చెప్పేది షూల గురించి, నువ్వేం చెప్పకుండా నచ్చినాయి బాగున్నాయి అంటే ఇదేంటి షూలు నచ్చడం ఏంది? సర్లే, చెప్పులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, అందుకని అది అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ అన్నమాట. చెప్పులు తీసుకుంటా అనుకోలే, చూడంగానే నచ్చినాయి అందుకే తీసుకొని వచ్చేసినాం. ఇక మళ్ళీ రిచ్చుకు షూలు ఒకటే ఉన్నాయి అనమాట, మామూలుగా స్కూల్కి వేసుకొని పోవడానికి. అందుకని అవి అయితే వర్షం పడితే మళ్ళీ తడుస్తూ ఉంటాయి, అందుకని ఇవైతే తీసుకున్నాము. ఏం కాదు, మీరు నాకు ప్లేట్ ఎందుకు లేదు అందు గిన్నెలు అయితే ఇల్లు చెయ్యేందుకులే మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది. ఇక స్కూల్లో నుంచి కూడా బుక్స్ కూడా తెచ్చిండు ఫ్రెండ్స్ మా ఆయన మధ్యాహ్నము. నువ్వు కనపడలే నాకు, అక్కకు చూపించాను ఇంకో బుక్స్ తీసుకొని వెళ్తాను ఇంటికి అని చెప్పి. నోట్ బుక్స్ మొత్తం కలిసి అయితే ఎంత అయినాయి ఏంటిది అనేది అయితే చాలా మందికి ఫీజు ఎంత అనేది మేము చెప్పలేదు, అందువల్ల కామెంట్లు పెట్టిరు చాలా మంది. మామూలుగా కామెంట్లో అయితే రిప్లై ఇచ్చేసిన. ఇప్పుడైతే ఇక బుక్స్కి ఎంత అయినాయి ఏంటిది, నోట్ బుక్స్కి ఎంత అయినాయి అనేది మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్తాము. ఎందుకంటే పోయినసారి ఈసారికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, క్లాస్ పెరిగింది కదా అందుకని. పోయినసారి పునుగులు తెచ్చుకున్నప్పుడు చట్నీలో ఉప్పు ఎక్కువైంది కదా, ఉప్పు కారమా? ఈసారి ఎట్లున్నది? మంచిగా అమ్మా కారం ఉందా? డాడీ పెట్టమ్మా. ఇప్పుడు కూడా పోయినసారి కారం ఉంది ఏంది? తిందలే బాగున్నాయి ఫ్రెండ్స్ పునుగులు అయితే. అదే నేను చెప్తా ఉంటా కదా, ఒక ఆంటీ దగ్గర బాగుంటాయి పునుగులు అని, అక్కడే తెచ్చినాం అనమాట. ఆనే తిందాము, కాకపోతే ఇక వాతావరణం అనుకూలంగా లేదు, అందుకని తొందరగా అయితే ఇక పార్సిల్ కట్టించుకొని వచ్చేసినాం. ఎవరి పార్సిల్ వాళ్ళకే. కారం ఉన్నాయమ్మా, కొంచెం కారం ఉన్నాయి. చిన్నగా తిను, చట్నీ కారం డమడమా అంటుంది. రిచ్చమ్మ మొన్న గప్చుప్ వస్తే అడిగింది, తీసుకో ఈసారి ఆయన వస్తే తీసుకో, కాకపోతే డబ్బులు నేను
మా ఆయన లేడు, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పు. ఇస్తాడు, ఏం కాదు. సరే, మొన్న గప్చుప్ అడిగితే ఇక లేవు డబ్బులు, అందుకని ఇక వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే పునుగులు తెచ్చుకున్నాం. ఓకేనా? సాటిస్ఫై రిచ్చు? తినేసాయి. చిన్నగా కొద్దిగా మంచిగా మెత్తగా అవ్వాలండి. ఇక మా ఆయన అయితే ఇక బాక్స్ తెచ్చుకున్నాడు అనమాట, ఓపెన్ చేసుకుంటాను ఇప్పుడే. మెత్తగా నవ్వులుడు అంటే ఇబ్బంది అయితే మిక్సీ పడదామా? సరిపోతాయా? సరిపోతాయా? చాలే, ఇక అడ్జస్ట్ చేసుకోండి. పాపం ఇవాళ అయితే మా ఆయన అస్సలు పడుకోలేదు ఫ్రెండ్స్ మధ్యాహ్నం, ఎందుకంటే ఇక ఇంటి పని చేస్తారు కదా, అందుకని ఇక అటు ఇటు కొంచెం అడవుడు ఉండేసరికి ఇక నిద్రపోలేదన్నమాట. పాపం నిద్ర వస్తుంది బాగా కదా. ఈ వర్షం పడ్డది అనుకోండి ఫ్రెండ్స్, అసలు ఇక కరెంట్ ఉండదు, ఏం ఉండదు, ఈ ఇబ్బంది అనమాట. అయిపోయినాయి అమ్మో కదా చట్నీలో. చట్నీలో ఉప్పు ఎక్కువైంది కొంచెం. కాతల్లి ఆ ప్లేట్ ఎందుకు మళ్ళీ? అదే చెప్తాను నేను డైరెక్ట్ తినక. నేను స్పూన్ తోటి తీసి అందులో వేసి ఎందుకు? అందరూ ఫుడ్ ఛాలెంజెస్ చేయమని అడుగుతారమ్మా చాలా మంది. ఇప్పుడు చేస్తారా మరి? బా వదిలేము ఇప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా చేయాలి. కూర ఏమన్నాను? పునుగులు. ఇప్పుడైతే పునుగులు తింటాను కదా, తిన్నాక సంగతి. బియ్యం అయితే కడిగి పెట్టిన ఫ్రెండ్స్, గిన్నెలు అవుతున్నాయి. బజారు పోకముందే కడిగి పెట్టిన అనమాట. ఇంత మబ్బు చేసింది కానీ వర్షం అయితే పడేటట్టు లేదు అసలే. ఇచ్చు కొంచెం చట్నీ బదిలేవా? నాది అయిపోయింది. ప్లీజ్, మొత్తం అయిపోయింది. మా ఇద్దరిది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇంకో కంప్లీట్ అనమాట. అటు ఇటు కొద్ది దగ్గరికి జరగరాదు, ఇద్దరం దీని తింటాం. మళ్ళీ సార్ తెచ్చుకున్నప్పుడు ఇస్తాం నీకు చట్నీ. అయిపోయినాయి, నీ ఎన్ని ఉన్నాయి? దగ్గరికి జరగరా? అదే అరే అందిద్దే మరి ఇచ్చి పునుగులకు కావాలి మరి. నేను పెద్ద దాంట్లో పెట్టుకుంటాను, కొంచెం ఉంది కదా, కొంచెం ఉంది పెద్ద దాంట్లో కూడా. దానికి కావాలి మనం సరిపోవా? రెండే ఉన్నాయి పెద్ద చట్నీ. కొంచెం కొంచెమే వచ్చింది ఫ్రెండ్స్, అందుకని ఎటు సరిపోవట్లేదు అనమాట. ఇక ఎక్కువ వచ్చింది. నీకు ఎక్కువ వస్తుంది కాదు, నువ్వు ఫస్ట్ నుంచే తక్కువ పెట్టుకొని తింటాను, అందుకే నీకు మిగిలింది నీది. అందుకే ఈగలని నీ కాడికి వచ్చినాయి మళ్ళీ. ఏంటి అవి? మమ్మీ ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెడతానో మీ ఏందనేది కొంచెం భయం ఉండాలని చెప్పి రాస్తుంది. మళ్ళీ నాకు చూపిస్తుందట అన్నీ. ఇంట్లో తెచ్చుకుంది తినంది ఎట్లా? తప్పదు కదా, రాస్తుందంట. రాయి చూద్దాం, నాకు కూడా తెలుస్తుంది కదా ఎంత వస్తుంది ఒక నెలకి ఖర్చు అని. కానీ ప్రతి నెల సేమ్ పెట్టాం కదా ఖర్చు. ఇవాళ రాస్తానువా? పాలు పెరుగు 60 రూపాయలు. బుక్స్, నోట్బుక్స్, రిచ్ అమ్మాయి షూస్, చెప్పులు, సాక్సులు, పునుగులు. పునుగులు రాయేదిలే కానీ అట్టుగా చెప్తాను. సాక్సులు. రిచమ్మకి ఇంకేం తీసుకోవాలి? స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి, ఎందుకంటే పోయిన ఖరాబ్ ఏం కాలే, మంచిగా ఉన్నాయి కానీ మళ్ళీ అడుగుతారు వీళ్ళు అని చెప్పి ముందస్తుగా తీసుకున్నా.
ఓ అవును కదా, చూద్దాం. ఏం తల్లి? నీదే ఖరాబ్ అయింది. అక్క బెల్ట్ బాగానే ఉంది, ఎందుకు ఇట్లా మధ్యలో కట్ అయిపోయిందో మరి. తీసుకుందాంలే, గుంజకు వద్దు, గంతే, ఇంకేం లేవు ఇక గంతే. అన్నం అయిందా? పాలు వేడి చేసినావా? ఏమైతుంది పాలు ఏమన్నా? వేడి వరకు అవి అయితే రాయి అట్లా చూసుకోవాలి మరి. సర్లే, బాయ్ చెప్పండి. వద్దంటారు ఫ్రెండ్స్, అసలు ఇక పునుగులు తిన్నారు కదా, అన్నం అయితే వద్దని అగో పక్కలేసిర్రు, పన్నారు కూడా, ఇక పండుకున్నారు. రిచ్ కూడా వద్దాడ, తింటావా అమ్మ కొంచెం? ఇవాళ అయితే దొండకాయ కూర వండినా, ఫ్రై చేసిన. ఇక అదైతే ఒకటే పూట సరిపోయింది, గిత్తతున్నది అనమాట. ఇక మా ఆయన తింటేనేమో మా ఆయనకి అవుతుంది, నేను తింటే నాకు అవుతుంది ఏమో ఇక. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మీ ముందుకు నేను వస్తాను. బాయ్.